హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది పేషెంట్స్ గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి మేడం, గడ్డలు ఉన్నప్పుడు మాకు ప్రెగ్నెన్సీ రాదా, గడ్డలు ఉంటే కంపల్సరీగా ఆపరేషన్ చేయాలా అని అడుగుతూ ఉంటారు. సో ఈ గర్భసంచిలో గడ్డలు ఏంటి, దీనివల్ల ఏమన్నా ప్రమాదమా, ఇవి క్యాన్సర్గా ఏమన్నా మారుతాయా, కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలా, ఇవి ఉంటే ప్రెగ్నెన్సీకి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా అనే దాని గురించి తెలుసుకుందాం. సో గర్భసంచిలో గడ్డలు అనేది ఫైబ్రాయిడ్స్ అని అంటామండి. ఫైబ్రాయిడ్స్ అనేది క్వైట్ కామన్గా చూస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ ఒక 20-30% ఆడవాళ్ళల్లో స్కాన్లు చూసినప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి కనిపించవచ్చు. కాకపోతే అన్ని ఫైబ్రాయిడ్స్ కూడా మనకి హాని కలిగేలాగా ఉండవు. మనకి కేవలం ప్రెగ్నెన్సీకి సంబంధించి గర్భసంచి లోపల పొర దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్స్తే మనకి ఇబ్బంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఫైబ్రాయిడ్ లాగా కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఫైబ్రాయిడ్ లాగా కనిపిస్తుంది. సో ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి పొర లోపల దగ్గరకు ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మనకి డెఫినెట్లీ ప్రాబ్లం అవుతుంది. అదే కనుక గర్భసంచి బయట వైపుకి ఫైబ్రాయిడ్ ఉంది, పొర దగ్గర ఫైబ్రాయిడ్ లేదు అంటే మనము దానివల్ల ప్రెగ్నెన్సీకి మనకు ఎటువంటి హాని జరగదు కాబట్టి వాటిని మనం కదిలించాం. సో గర్భసంచి లోపల లైనింగ్ ఏదైతే ఉందో దాని దగ్గర మనకి గడ్డ అనేది లేదు అంటే దాన్ని మనం ఎక్కువ శాతం కదిలించాల్సిన అవసరం లేకుండా కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బయట వైపు ఉన్న ఫైబ్రాయిడ్స్ తోటి పెద్దగా ఇబ్బంది లేదు. బట్ గర్భసంచి లైనింగ్ దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి ఫైబ్రాయిడ్స్ని మనం ఖచ్చితంగా తీసేసి తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బంది ఏంటి? ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల పీరియడ్ టైంలో హెవీ బ్లీడింగ్ అవ్వడానికి, పీరియడ్ టైంలో ఎక్కువగా పెయిన్ రావడానికి, మరీ ఎక్కువ సైజ్ ఫైబ్రాయిడ్ ఉంటే యూరిన్కి వెళ్ళడానికి కానీ మోషన్కి వెళ్ళడానికి కానీ ఇబ్బంది అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము సర్జరీ చేసి ఆ ఫైబ్రాయిడ్స్ని తీయడం మంచిది. సో యూజువల్గా ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ కంప్లీట్ అయింది, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మనం హిస్టెక్టమీ కూడా అడ్వైస్ చేస్తాం. బట్ పిల్లలు కావాలి అనుకున్నప్పుడు మయోమెక్టమీ అనే ప్రొసీజర్ చేస్తాం. అంటే ఆ ఫైబ్రాయిడ్ వరకు మనం తీసేసి గర్భసంచిని సేఫ్గా కాపాడుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. సో ఈ మయోమెక్టమీ అనేది మనం మ్యాక్సిమం లాప్రోస్కోపీ ద్వారా చేయడానికే ట్రై చేస్తాము. ఎందుకంటే ఎర్లీ రికవరీ ఉంటుంది అండ్ పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ తీసేసి ఆ టిష్యూ రిట్రీవ్ చేయడానికి కూడా మనకి టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి ఎక్కువ శాతం మనం లాప్రోస్కోపీ ద్వారానే ఈ సర్జరీ అనేది చేస్తున్నాం. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అంటున్నారు. గర్భసంచి పొర దగ్గర లేకపోతే మనం దాన్ని వదిలేయచ్చు అంటున్నారు. మరి దానివల్ల ప్రెగ్నెన్సీలో ఏమీ కాంప్లికేషన్స్ రావా అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ, బేబీ ఎదురుకాళ్లతో ఉండడానికి అవకాశం ఎక్కువ, మాయ కిందకి ఫామ్ అవడానికి ఎక్కువ అవకాశం, వీళ్ళకి సిజేరియన్ అవసరం పడే అవకాశం కూడా ఎక్కువే. కాకపోతే సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఉండదు కాబట్టి మనకి పొర దగ్గర లేని ఫైబ్రాయిడ్స్ని మనం అలాగే ఉంచి ప్రొసీడ్ అవుతాం. బట్ పొర దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫైబ్రాయిడ్ని తీస్తాం. చిన్న ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల వైపుకే ఉన్నాయి అనుకోండి, కింద నుంచే హిస్ట్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా కూడా ఈ ఫైబ్రాయిడ్స్ని తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకి చాలాసార్లు ఎక్కువ పేషెంట్స్ భయపడేది ఏంటి, అది క్యాన్సర్గా మారుతుందేమో, తీపిచ్చేసుకోవాలి అని అనుకుంటారు. సో ఫైబ్రాయిడ్స్ ఆర్ బినైన్ ట్యూమర్స్, అంటే అవి క్యాన్సర్కి మారే అవకాశం చాలా తక్కువ కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు, లేదా ఫైబ్రాయిడ్ గర్భసంచి పొర దగ్గర లేదు, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, సో మీకు ఫైబ్రాయిడ్ తీయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే సర్జరీ చేసి ఇవి తీసుకొని అప్పుడు ఫర్దర్గా ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అవి కేవలం కొన్ని సందర్భాలు మాత్రమే. అది మీకు ఫైబ్రాయిడ్ పొజిషన్ ఏంటి అనేది స్కాన్లో చూసుకొని డాక్టర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.